తెలంగాణలో గంజాయి చాక్లెట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో చాక్లెట్లు లభ్యం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు యువత కోసమే ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలో వరుస ఘటనలు జరగడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. కోకాపేట రామ్కి కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఒడిశాకు చెందిన సోమ్యారాజన్ నుంచి వివిధ బ్రాండ్లకు సంబంధించిన 40 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సోమ్యారాజన్ను పట్టుకుని అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా వరంగల్ క్రాస్ రోడ్లో భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఔరంగాబాద్కు చెందిన 2 మహిళల నుంచి 8 కిలోల గంజాయి, 3 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 2 మహిళల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్స్. ఇద్దరు మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్తో నెలకలు రండి అండ్ నిధులు రోజులు ఎక్కడ లాస్ట్ వచ్చాడు కదా నీకోసమే వెయిటింగ్ బాబు. అంటే రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్స్. ఇద్దరు మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్తో నెలకలు రండి అండ్ నిధులు రోజులు ఎక్కడ లాస్ట్ వచ్చాడు కదా నీకోసమే వెయిటింగ్ బాబు. రైట్, తెలంగాణలో గంజాయి చాక్లెట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో చాక్లెట్లు లభ్యం కావడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. పలువురిని అరెస్ట్ కూడా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, కొన్ని రోజులుగా అయితే ఈ చాక్లెట్ల వ్యవహారం అనేది హాట్ టాపిక్ గా మారింది. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు మనం చూసాము ఈ గంజాయి అనేది అక్రమంగా లేదంటే గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తుండేవారు. కానీ ఇప్పుడు చాక్లెట్ల రూపంలో ఆ లేబుల్స్ తో పాటు ఇందులో గంజాయి ఉంది అన్న లేబుల్, కంపెనీ నేమ్ కూడా ఉంటుంది. సో ఇది ఎంత ఏ విధంగా జరుగుతోంది? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ డ్రగ్ ముఠ నయా టెక్నిక్తో ఈ యొక్క చాక్లెట్ల దందా అనేది కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు కూడా అనుమానం రాదనే ఉద్దేశంతో కూడా వీరు ఈ తరహా కార్యక్రమాలను కూడా గత 30 రోజుల నుంచి కూడా వారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 1.5 మంత్ నుంచి కూడా కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా కూడా పోలీసులకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఎస్ఓటి పోలీసులకు కానీ, నార్కోటిక్ డిపార్ట్మెంట్కి కానీ, డ్రగ్ కంట్రోల్ బోర్డుకి కానీ, వీళ్ళు ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఈ యొక్క ముఠాలని పట్టుకుంటున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ కోవలకే నిన్న ఏకంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లావణ్య, ఒక హీరోకి సంబంధించినటువంటి సన్నిహితురాలుగా ఉన్నటువంటి ప్రేయసిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ యువతిని నిన్న పట్టుకున్నప్పుడు ఆమె దగ్గర కూడా దాదాపు 4 గ్రాముల MDMA దొరికింది. తర్వాత ఇవాళ ఉదయం అదే పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేసినప్పుడు అక్కడ కూడా ఎస్వైటీ పోలీసులు దాడులు చేసినప్పుడు ఏకంగా ఈ యొక్క చాక్లెట్లు దొరికినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా రాజస్థాన్ నుండి తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరహాగా ఎక్కడి నుంచి ముఖ్యంగా ఈ యొక్క గంజాయిని తీసుకొని వచ్చారన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు నిన్న మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వారు దాడులు చేసినప్పుడు పెద్ద ఎత్తున చౌటప్పల్ నుంచి దాదాపు 64 కిలోల దాకా కూడా ఈ యొక్క గంజాయి దొరికినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాని విలువ ఏకంగా 32,30,000 దాకా ఉంది. సో దాన్ని కూడా ఇప్పటికే సీజ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరోపక్క రామద్పూర్ అనేటువంటి గాంధీనగర్లో ఈ యొక్క మొత్తం గంజాయి చాక్లెట్లు విరివిగా లభిస్తున్నాయి. ఎక్కువగా యువత ఈ గంజాయి పట్ల ఎక్కువ ఆకర్షితులై బానిసలైపోయారు. అక్కడ రోడ్లో వెళ్తున్నటువంటి మహిళలు ఎవరైతున్నారో వారిపైన అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు. వారి యొక్క సెల్ ఫోన్లని లాక్కుంటున్నారు, అక్కడ గొడవలు చేస్తున్నారంటూ కూడా నిన్న అక్కడ రామంతపూర్ గాంధీనగర్లో ఉంటే మహిళలు పెద్ద ఎత్తున ఏకంగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ధర్నాలు కూడా చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ విషయంపైనే సర్కారు చాలా సీరియస్ అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ డిపార్ట్మెంట్ కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం రాష్ట్రాన్ని
గంజాయితో పాటు డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా కూడా నెలకొల్పాలని చెప్పాడు. దాంతోపాటు హైదరాబాద్లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో వేల సంబంధించినటువంటి కిలోలు ఇప్పటికే గంజాయి దొరికినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో గంజాయి ఎక్కువగా ఇటు ఆంధ్రప్రదేశ్ అరకు నుంచి కూడా వస్తున్నట్టుగా గుర్తించారు. కొన్ని రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కి విరివిగా వస్తున్నాయి. అవి చిన్న చిన్న ప్లాకెట్ల రూపంలో ఎక్కువగా హైదరాబాద్లో పలు కీలకమైనటువంటి బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీల్లో ఈ గంజాయిని అమ్ముతున్నారని కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పటికే గంజాయి అమ్ముతున్న వారిని అలాగే కొంటున్న వారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎక్కువగా దాడులు చేయడం వల్ల డిపార్ట్మెంట్లో ఎక్కువ ఎస్ఐటీ టీంలో కూడా స్టాఫ్ని పెంచుకోవడం వల్ల, అలాగే నార్కోటిక్ డిపార్ట్మెంట్లో కూడా స్టాఫ్ని పెంచుకోవడం వల్ల ఈ యొక్క దాడులు చేయడానికి వారికి ఎక్కువగా అవకాశం వచ్చింది. స్టాఫ్ ఉండడం వల్ల ఎక్కువగా ఈ యొక్క డ్రగ్ పెడ్లర్స్ని కానీ గంజాయి అమ్ముతున్నటువంటి వారిని కానీ పూర్తి స్థాయిలో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం మీద ఏర్పడుతుంది. కానీ ఈ చాక్లెట్స్ అనేది కూడా చాలా తెలివిగా కూడా వీరు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏదైతే ఒక్కపొడి పొట్లాలు ఏ విధంగా ఉంటాయో ఆ రకంగా కూడా వీరు తయారు చేసి ఆ కలర్లు కూడా రెడ్ కలర్లు కానీ, గ్రీన్ కలర్లు కానీ, ఎల్లో కలర్లు కానీ, గోల్డిష్ కలర్లు కానీ ఇట్లా ఎవరికి అనుమానం రాకుండా వీరు ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. అది ఈ మధ్యకాలంలో ఇటు శంషాబాద్లో గతంలో ఈ రకమైనటువంటి సంఘటన వచ్చింది. అక్కడ అప్రమత్తమైనటువంటి పోలీసులు పూర్తిగా ఈ తరహా ఎక్కడన్నా పాన్ డబ్బాల్లో కానీ, అలాగే బహిరంగ ప్లేసుల్లో కానీ ఇట్లా బస్తీల్లో ఇటీవల కాలంలో గంజాయికి బానిసైనటువంటి యువత నుంచి వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పక్కా ప్రణాళికతో దాడులు చేస్తే ఇంత పెద్ద స్థాయిలో మనకు గంజాయి చాక్లెట్లు కానీ, ఇలా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ పూర్తి స్థాయిలో దొరుకుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానికి తోడు ఇప్పుడు కొత్తగా నార్కోటిక్ డిపార్ట్మెంట్ డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైతే పబ్బులకు వెళ్తారో, రిసార్ట్లకు వెళ్తారో, ఫామ్ హౌస్లకు వెళ్తారో, వీకెండ్స్ వస్తే ఎంజాయ్ చేస్తారు, మొత్తనే నమ్ముకొని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నటువంటి కొంతమంది లిస్ట్ ఉంది. కాబట్టి ఆ తరగా ఎక్కువగా ఇక్కడ డ్రగ్స్ కానీ, గంజాయి కానీ విరివిగా ఇతర సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు విరివిగా సేవించే అవకాశం ఉన్నటువంటి ప్లేసులు ఏవవుతున్నాయి ఆ ప్లేసులు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఎక్కువగా ఆ ప్లేస్ దగ్గర ఈ డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్లు అనేది చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడైతే ఈ డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్లో కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమందిని పట్టుకుంటున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు డ్రగ్ని సిటీలోకి తీసుకురావడానికి పెద్ద పెద్ద పెడ్లర్స్ని కానీ గత సంవత్సరాల కొద్దీ వారు చేసినటువంటి వారందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి సిపిలు వారిపైన ముక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో వారందరూ ఇక్కడ డ్రగ్స్ అమ్మడానికి చాలా భయపడుతున్నారు. ఆల్మోస్ట్ దాదాపు 80% ఇప్పటి వరకు హైదరాబాద్కి డ్రగ్ తీసుకురావాలంటే భయపడుతున్న నేపథ్యంలో ఆల్రెడీ సిటీలోకి వచ్చేసినవి డంప్ చేసుకున్నవి వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నది ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాయి. సో దానిపైన పూర్తి స్థాయిలో పోలీసులు దృష్టి పెట్టారు. వారిని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ టాలీవుడ్కి గతంలో కూడా ఈ డ్రగ్స్ కేసు అనేది కూడా లింకప్ అయింది. కాబట్టి నిన్న దొరికినటువంటి లావణ్య అనే యువతి ఒక స్టార్ హీరో పేరు చెప్పింది. తను నాకు ప్రియుడవుతాడని కూడా చెప్పింది. కాబట్టి వారిద్దరి మధ్య రిలేషను ఒకవేళ తను ఎప్పటి నుంచే వాడుతుంది, ఒకవేళ తను వాడటంతో పాటు ఆ హీరోకి ఏమైనా ఇచ్చిందా అనేక కోణాల్లో కూడా మరోవైపు ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఆ కేసు అలా ఉండగా ఇప్పుడు నార్సింగ్లో ఇక్కడ గంజాయి చాక్లెట్ దొరకడం, రామాంతపూర్లో దొరకడం, తర్వాత ఇక్కడ చోటప్పలు, మల్కాజిగిరి ఇలాంటి ప్రాంతాల్లో దొరకడం ఖచ్చితంగా కూడా పోలీసులు దీనిపైన అయితే ఉక్కుపాదం చెప్తున్నారు. ఎవరికైనా గంజాయి సేవిస్తున్నారని, గంజాయి అమ్ముతున్నారని, డ్రగ్స్ వాడుతున్నారు, ఇతర తరహా పిల్స్ కానీ, అలాగే ఇటు ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మెడికల్ షాప్స్లో కొన్ని డ్రగ్స్ సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి వారిపైన కూడా డ్రగ్ కంట్రోల్ బోర్డు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. వారిపైన కూడా దాడులు చేసి చాలా వరకు కూడా మెడికల్ షాపులు దాడులు చేసి వాటిని మందుల్ని సీజ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో అలాగే ఇటు కమిషనర్స్ కూడా ముగ్గురు, అలాగే డ్రగ్ కంట్రోల్ బోర్డు కానీ, నార్కోటిక్ టీం కానీ వీళ్ళందరూ కూడా ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నదంటే మీకు ఎటువంటి అనుమానం వచ్చినా, ఎవరు సేవిస్తున్నారని చెప్పినా ఖచ్చితంగా పోలీసులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వారిని పట్టుకుంటామనేసి కూడా వారు చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. గత 15 సంవత్సరాలకు ముందు ఇంత పెద్ద భారీ స్థాయిలో ఎప్పుడూ దొరికినటువంటి సంఘటన లేదు. కేవలం ఎలక్షన్ ముందు నుంచి కొంత ఎలక్షన్ మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషన్ చేతులకెళ్ళింది. కాబట్టి అప్పుడు భారీ స్థాయిలో తనిఖీలు చేసినప్పుడు అప్పుడు గంజా కానీ డ్రగ్స్ కానీ పడిపడింది. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత
పూర్తిగా ప్రక్షాళన చేయాలి, కొత్త డిపార్ట్మెంట్ తీసుకోవాలి, కొత్త స్టాఫ్ను కూడా పెంచుకోవాలి, ఈ డ్రగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని కూడా ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఆదేశించారో దాని తగ్గట్టుగా భారీ స్థాయిలో ఈ 40 రోజుల్లోనే ఎక్కువగా గంజాయి కానీ డ్రగ్స్ కానీ దొరుకుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రానా అయితే వికారాబాద్ జిల్లా తాండూరులోని పాన్ షాపుల్లో కూడా కొన్ని తనిఖీలు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అక్కడ కూడా ఈ గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. అటు అపార్ట్మెంట్లలో, పాన్ షాపులలో, కిరాణా షాపులలో ఈ విధంగా ఇంత యథేచ్ఛగా విక్రయించడానికి గల కారణాలేంటి? అధికారులు కూడా ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ గంజాయి విక్రయించినా కూడా కంపల్సరీగా కఠిన చర్యలు ఉంటాయని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. దీనికి గల కారణాలేంటి? ఎక్కువగా ఈ గంజాయికి సంబంధించినటువంటి చాక్లెట్ వ్యవహారంలో ఎక్కువగా లేబర్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు, అక్కడక్కడ ఆవారగా తిరిగే యువత కానీ, అలాగే చిన్న చితక పనులు చేసుకున్నటువంటి వారిని కానీ ఆ ప్లేసుల్లో ఎక్కువగా ఈ యొక్క గంజాయి చాక్లెట్ని అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎక్కడో కొన్ని ప్లేసులలో మాత్రం సంపన్న వర్గాలు తీసుకుంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీటిపైన ఎప్పుడైతే ఈ గంజాయి మొత్తము చాక్లెట్ల రూపంలో రూపాంతరం చెందనేది ఎప్పుడైతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాని తగ్గట్టుగా ఈ లింక్ని అంతా కూడా ఛేదించాలన్న ఉద్దేశంతో ఇటు వికారాబాద్ కానీ, ఇటు ఖమ్మంలో కానీ, ఇటు నిజామాబాద్ కానీ, ఇటు మెదక్లో కానీ, ఇటు హైదరాబాద్లో చుట్టూ పరిసర ప్రాంతాలు, మరోవైపు ఎక్కువగా నార్సింగు, అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున ఈ యొక్క తనిఖీలు చేపిస్తున్నారు. దాంతోపాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి బోరబండ కానీ కొన్ని బస్తీలు ఉన్నాయి, అక్కడ ఎక్కువగా ఇలాంటి గంజాయి సేవిస్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాటిపైన కూడా ఎక్కువగా గస్తీ ఎక్కువగా పెట్టినట్టు నేపథ్యం కనపడుతుంది. స్థానికులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామందిని వారిని కూడా అరెస్ట్ చేసి కొంతమందికి కౌన్సిలింగ్ పంపించడం నేపథ్యం కనపడుతుంది. సో అనేక కోణాలు కొత్త తరహాల్లో వీరు ఈ డ్రగ్ని విరివిగా వాడుతున్నారు కాబట్టి దీనిపైన మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై కూడా వారు పోలీసులు దృష్టి పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. పూర్తి స్థాయిలో మరొక 2-3 నెలల్లో పూర్తిగా గంజాయి లేకుండా మేము సిటీని చూపిస్తాము అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ డ్రగ్స్కి సంబంధించిన వారు కూడా భయపడుతున్నారు. ఈవెన్ దో సేవించే వారు కూడా భయపడుతున్నారు. ఆల్రెడీ స్టాక్ ఉన్నది మాత్రమే విరివిగా ఇటు తిప్పుతున్నారు కానీ కొత్తగా తెచ్చుకోవడానికి, కొత్తగా వాడడానికి చాలా భయపడుతున్న నేపథ్యంలో ఆ విషయంలో మాత్రం కొత్త కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి సర్కారు దాంట్లో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో ఏదైనా కానీ ఈ యొక్క దాడులు ఇంకా పెంచితే మరికొన్ని పాతకు సంబంధించిన లింక్స్ అన్ని బయటపడతాయి. అందరినీ అరెస్ట్ చేస్తే వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొత్తగా ఎక్కడి నుంచి ఏ యొక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయి, లేకపోతే స్టేట్లోనే ఈ గంజాయి దొరుకుతుందా, ఎక్కువగా ఆంధ్ర నుంచి వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి అది నిజమేనా? దాంతోపాటు ఇటు హైదరాబాద్ నుంచి కూడా ఇటు బెంగళూరుకు కూడా వెళ్తుంది, దాంతోపాటు ముంబైకి కూడా వెళ్తుంది. సో ఈ ఇంటర్ స్టేట్ లింక్స్ అంతా కూడా బస్ట్ చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే వారు ప్రణాళికలు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా ఆ రకంగానే జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. రేఖ రైట్ రానా, అదేవిధంగా ఈ గంజాయి అనేది చాక్లెట్ల రూపంలో అమ్మడం వల్ల అటు యువత కానీ, ఇటు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు కూడా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలో వారు వాటి బారిన పడకుండా అటు స్కూల్ యాజమాన్యాలకు కానీ, కాలేజీ యాజమాన్యాలకు కానీ ఏదైనా హెచ్చరికలు కానీ ఇవేమైనా జారీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సంపన్న పెద్ద పెద్ద స్కూల్స్ ఎక్కడున్నాయో, ఈవెన్ దో 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు, తర్వాత ఇంటర్మీడియట్ కాలేజెస్ సిటీ ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి అవుట్స్కట్స్లో, దాంతోపాటు మెయిన్ కాన్సన్ట్రేట్ చేసిన పోలీసులు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీల మధ్య. ఎందుకంటే సిటీ నుంచి 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ అవుతున్నాయో ఈ ఇంజనీరింగ్ కాలేజీలకి ఈ యొక్క చాక్లెట్ల ముఠ, గంజాయి చాక్లెట్ల ముఠ వారికి అందిస్తున్నారు, వాళ్ళకి అమ్ముతున్నారు అనేది కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఆయా కాలేజీ యాజమాన్యాలకు ఎప్పటికీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా చెప్పండి, ఏమైనా డౌట్ ఉన్నా కూడా చెప్పని చెప్తున్నారు. దాంతోపాటు కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాన్ డబ్బాలు కానీ, చిల్లర కొట్లు కానీ, ఇవి కిరాణా స్టోర్స్ కానీ, ఇవన్నీ కూడా వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా అయితే పోలీసులు పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక ఖమ్మం నగరంలో గంజాయి చాక్లెట్లు పట్టుబడటంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన ఈ అలవాట్లు జిల్లాలోనూ విస్తరించడంపై జనాలు భయపడుతున్నారు. చిన్నపిల్లలు తినే విధంగా సేమ్ టు సేమ్ చాక్లెట్ల లాగానే తయారు చేస్తూ ముఠా అమ్మకాలు చేస్తోంది. గంజాయి చాక్లెట్ల రాకెట్ను అబ్కారీ టాస్క్ ఫోర్స్ బృందం గుట్టురట్టు చేశారు. కాల్వోటు ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా 2 నిందితుల దగ్గర 3 కిలోల గంజాయి చాక్లెట్లతో పాటు 8 కిలోల గంజాయిని కూడా గుర్తించారు. 2 యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి ఔరంగాబాద్కు చెందిన 3 మహిళలను అబ్కారీ బృందం సోదాలు చేయగా 27 కిలోల గంజాయి దొరికింది.